అదనపు జిల్లా సెషన్స్ జడ్జి గారికి మాత్రము 7 సంవత్సరాలు జైలు శిక్ష విధించేటువంటి అధికారము ఉంది. అయితే మరణశిక్ష విధించాలంటే ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ జడ్జి గారు విచారణ చేసి అవసరమైతే మరణశిక్ష విధించే అధికారం కూడా ఉంది. అయితే దీనికి ముందు హైకోర్టు పర్మిషన్ తీసుకొని విధించేటువంటి అవకాశం ఉందన్నమాట. ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ మరియు సెషన్స్ జడ్జి యొక్క అధికారాలను గురించి తెలపండి. ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి గారి అధికారాలు తెలిపే ముందు మనము కోర్టు జిల్లాలు ఏ విధంగా డివైడ్ చేయబడినవి, తర్వాత పరిపాలనా జిల్లాలు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి వివరాలు కొంచెం తెలుసుకుంటే మంచిది. ముందుగా మన ఆంధ్రప్రదేశ్లో తీసుకున్నట్లయితే 29 పరిపాలనా జిల్లాలుగా ఉన్నాయి. అదేవిధంగా తెలంగాణలో తీసుకున్నట్లయితే 33 జిల్లాలుగా పరిపాలనా జిల్లాలుగా చేయబడినాయి. అయితే కోర్టు పరంగా తీసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో 29 పరిపాలనా జిల్లాలకు గాను 13 కోర్టు జిల్లాలు మాత్రమే ఏర్పాటు చేయడం జరిగింది. అయితే తెలంగాణలో మాత్రము 33 పరిపాలనా జిల్లాలకు 33 కోర్టు జిల్లాలుగానే అలాగే ఉంచడం జరిగిందనమాట. అయితే మనకు ఒక రాష్ట్రాన్ని ఉదాహరణగా తీసుకుని చెప్పుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో 33 కోర్టు జిల్లాలకు గాను 33 ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి గారు ఆధిపత్యాన్ని అత్యున్నత న్యాయాధికారిగా వ్యవహరించడం జరుగుతుంది. మరియు ఆయన పరిపాలనాధికారిగా కూడా వ్యవహరించడం జరుగుతుంది. ఆయన పరిధిలో మళ్ళా 3 అదనపు జిల్లాలుగా డివైడ్ చేయడం జరిగింది. ఏమి అంటే 1 మదనపల్లి, 2 వచ్చేసి తిరుపతి, 3 వచ్చేసి చిత్తూరు. ఈ 3 అదనపు జిల్లాలకు హెడ్గా ఉండడం జరుగుతుంది ఈ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి గారు. అయితే ఒక్కొక్క ఉప జిల్లాలో అదనపు జిల్లాల్లో మళ్ళా ఆ జిల్లాకంతా కలిపి డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి గారు అత్యున్నత న్యాయాధికారిగా ఉండడం జరుగుతుంది అన్నమాట. అదనపు జిల్లాల్లో కూడా కోర్టులు ఏ విధంగా ఉంటాయంటే క్రిమినల్ కోర్టులు ఉంటాయి, సివిల్ కోర్టులు ఉంటాయి. క్రిమినల్ కు సంబంధించినటువంటి కోర్టులు వచ్చినట్లయితే ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్, సెకండ్ క్లాస్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ఉండడం జరుగుతుంది అనమాట. అదేవిధంగా సివిల్ కు సంబంధించి చూసినట్లయితే జూనియర్ సివిల్ జడ్జి కోర్టు, తర్వాత సీనియర్ సివిల్ జడ్జి కోర్టు, ఇంకా జనాభా ఉన్నట్లయితే ఇంకా వాటికి అదనపు లేదా స్పెషల్ అనేటువంటి వర్డ్ చేర్చి పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు మనకు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఇంకా జనాలు ఎక్కువగా ఉంటారు, పని భారం ఎక్కువ ఉందనుకుంటే దానికి మళ్ళా స్పెషల్ జూనియర్ సివిల్ జడ్జిని అపాయింట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా కోర్టులు అదనపు జిల్లాలో ఈ విధంగా ఉండడం జరుగుతుంది. సివిల్ మరియు క్రిమినల్ కోర్టులకు జిల్లాలో ఉండేటువంటి డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి గారు బాధ్యత వహిస్తారు. పరిపాలనా బాధ్యత కూడా ఆయన తీసుకుంటారు. మొట్టమొదట క్రిమినల్కు అత్యున్నత న్యాయాధికారి ఈ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి గారు 2 పనులను నిర్వహిస్తారు. ఇటు క్రిమినల్ సైడ్ క్రిమినల్ జడ్జి గాను, ఇటు సైడ్ సివిల్ డిస్ట్రిక్ట్ జడ్జి గాను వ్యవహరించడం జరుగుతుంది అనమాట. ముఖ్యంగా సివిల్ సైడ్ చూసుకున్నట్లయితే మీకు ఇదివరలో చెప్పినట్టు సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో 20 లక్షల వరకు ఆస్తి విలువ ఉండేటువంటివన్నీ కూడా అందులో నమోదు చేసుకొని జడ్జిమెంట్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా స్పెషల్ జూనియర్ సివిల్ జడ్జిలో కోర్టులో కూడా సేమ్ అదే విధంగానే 20 లక్షలు ఆస్తి విలువను బట్టి ఆ కోర్టులో ఈ కేసులు వేయడం జరుగుతుంది. అదేవిధంగా సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో వచ్చేసి 50 లక్షల విలువ ఉండేటువంటి ఆస్తులు, అంటే 20కి పైన 50 లక్షలు లోపు ఉండేటువంటి ఆస్తి విలువ కలిగినటువంటి కేసులను అక్కడ దాఖలు చేయడం జరుగుతుంది. అయితే 50 లక్షలకు పైబడి ఎంతన్నా ఉండని 50 కోట్లు కూడా ఉండని డిస్ట్రిక్ట్ జడ్జి పరిధిలో ఆ కేసులను దాఖలు చేయడం జరుగుతుంది. ఈ విధంగా డిస్ట్రిక్ట్ జడ్జి ఆధ్వర్యంలో ఈ కోర్టులు నడుస్తూ ఉంటాయన్నమాట. అదే క్రిమినల్ సైడు క్రిమినల్ జడ్జెస్ ఉంటారన్నమాట. అయితే మ్యాజిస్ట్రేట్లు అంటే 2 రకాలుగా ఉంటాయి అన్నమాట.
మ్యాజిస్ట్రేట్లు అంటే జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్లు వేరే, ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్లు వేరే. ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్లు అంతా కూడా రెవెన్యూ పరిధిలో ఉంటారు. వాళ్ళు ఎల్ఎల్బి పాస్ కావాల్సినటువంటి పని కూడా లేదనమాట వాళ్ళకి. వీళ్ళు కంపల్సరీగా ఎల్ఎల్బి పాస్ అయి ఉండాలి. సివిల్ కానీ క్రిమినల్ జడ్జెస్ కానీ పాస్ అయి ఉండాలి. ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్లకు అది లేదనమాట. ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్లు ఎవరు అనేది ఇంతకు ముందే మీకు చెప్పడం జరిగింది. జిల్లా హెడ్ క్వార్టర్స్ లో వచ్చేసి కలెక్టరు డిస్ట్రిక్ట్ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ గా ఉంటారు. డివిజనల్ లెవెల్లో డివిజనల్ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ గారు ఉంటారు. అదేవిధంగా మండలాల్లో వచ్చేసి తహసీల్దార్ గారు తాలూకు ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ గా ఉంటారు. ఈ విధంగా ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ గురించి ఒక వీడియోలో మీకు క్లియర్ గా చెప్పడం కూడా జరిగిందనమాట. అయితే ఉప జిల్లాలో అంటే అదనపు జిల్లాల్లో ఉండేటువంటి మొత్తం రికార్డు మెయింటెనెన్స్ కానీ, ఈ సిబ్బంది యొక్క వాళ్ళపైన పర్యవేక్షణ కానీ, క్రమశిక్షణ చర్యలకు రిపోర్ట్ చేయడం కానీ, ఇవన్నీ కూడా అదనపు జిల్లాలో ఉండేటువంటి జడ్జి యొక్క పరిధిలోకి వస్తాయన్నమాట. వాళ్ళపైన ఏదైనా క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకునేటువంటి అధికారం. ఈయనకు వచ్చేసి సుమారు 7 సంవత్సరాలు నుండి హైకోర్టు యొక్క పర్మిషన్తో మరణశిక్ష విధించేటువంటి అధికారం కూడా ఉంది. ఇది కాకుండా ఆ చట్టంలో ఉండేటువంటి వివిధ శిక్షలు ఏ విధంగా విధించాలనేది అదనపు జిల్లాలో చూసుకోవడం జరుగుతుంది. ఇదే మాదిరి తిరుపతిలోను, చిత్తూరు జిల్లాలోను పరిధిలోను ఉంటాయి. వీటి 3 అదనపు జిల్లాల్లో ఉండేటువంటి స్టాఫ్ను నియమించడం కూడా జిల్లా యొక్క ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ మ్యాజిస్ట్రేట్ సెషన్స్ జడ్జి యొక్క ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ 3 అదనపు జిల్లాలు అన్ని కూడా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ జడ్జి యొక్క ఆధ్వర్యంలోనే, ఆయన యొక్క జిల్లా పరిపాలన ఆధ్వర్యంలోనే ఉంటాయి. మొత్తము ఈ జిల్లా ఎప్పటికప్పుడు తనిఖీలు చేయడము, రికార్డులు సరిగా మెయింటైన్ చేస్తున్నారా లేదా అనడము, వాళ్ళ యొక్క పనితీరును కూడా పర్యవేక్షించడము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయన్నమాట. సబార్డినేట్ జడ్జిలకు ఈ కేసులను కూడా కేటాయించడం జరుగుతుంది. ఇప్పుడు అదనపు జడ్జికి అంటే సివిల్ కి సంబంధించిన కేసులు కానీ, క్రిమినల్ కి సంబంధించిన కేసులు కానీ అప్పీళ్లు ఎవరికి పోతాయంటే అదనపు జిల్లా ఉండేటువంటి జడ్జికి మాత్రము అప్పీల్స్ పోతాయి అన్నమాట. అయితే క్రిమినల్కి సంబంధించి ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ కోర్టుకు పోయి ఆయన మళ్ళా ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయడం, బదిలీ చేయడం జరుగుతుంది. ఈ విధంగా మొత్తము ఒక జిల్లాను ఉదాహరణ తీసుకుంటే ఇట్లా 13 జిల్లాల్లో కూడా ఇదే విధమైనటువంటి పరిపాలన కానీ ఒకే విధంగా జరుగుతూ ఉంటాయి అన్నమాట. ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి గారు బాధ్యతల్లో ముఖ్యంగా వచ్చేసి జిల్లా న్యాయ వ్యవస్థకు బడ్జెట్ తయారు చేయడము, ఆర్థిక వ్యయము మరియు పరిపాలన విధానాలను నిర్వహిస్తారనమాట. రెండవది వచ్చేసి జిల్లా కోర్టులకు మరియు హైకోర్టులకు మధ్య కమ్యూనికేషన్ వారధిలాగా పనిచేస్తారు. ఎందుకంటే అదనపు జిల్లాల నుండి డైరెక్ట్గా హైకోర్టుకు కమ్యూనికేషన్ చేసే విధానం లేదనమాట. ఏదైనా కమ్యూనికేట్ చేయాలంటే జిల్లా హెడ్గా ఉండేటువంటి ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి ద్వారానే చేయాల్సినటువంటి అవసరం ఉంటుందన్నమాట. దిగువ కోర్టు నుండి వచ్చేటువంటి అప్పీల్స్ను కూడా సివిల్ కానీ క్రిమినల్ కానీ వాటిని విచారించి వాటికి సరైనటువంటి పరిష్కారాన్ని నిర్వహించడం జరుగుతుంది. అయితే ఈ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్ జడ్జి గారికి మరియు అదనపు డిస్ట్రిక్ట్ అండ్ సెషన్ జడ్జి గారికి తేడాలు పెద్దగా ఉండవు. ఎందుకంటే అదనపు జిల్లాలో ఉండేటువంటివన్నీ పరిపాలనా బాధ్యతలు కానీ, క్రమశిక్షణ చర్యలకు రికమెండ్ చేయడం కానీ, తర్వాత బడ్జెట్ వ్యవహారాలు, ఇవన్నీ కూడా అదనపు జిల్లా జడ్జి నుండి వచ్చి మెయిన్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి గారికి చేరవేస్తే ఆయన ఇవన్నీ బాధ్యతలంతా కూడా తీసుకోవడం జరుగుతుంది. శిక్షల విషయంలో కానీ, అప్పీల్ విషయంలో కానీ ఇంచుమించు ఒకటిగానే ఉంటుంది. ఇది దీనికి తేడా. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి 13, తర్వాత తెలంగాణలో వచ్చేసి 33 ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్స్ పరిధిలో ఈ అదనపు జిల్లాలు కూడా ఉండడం జరుగుతుంది. జనాభాను, వర్క్ లోడ్ను బట్టి కూడా వాటికి మళ్ళా స్పెషల్ అనేటువంటిది లేదా అడిషనల్ అనేటువంటి వర్డ్ చేర్చి ఆ అదనపు న్యాయమూర్తులను కూడా నియమించడం కూడా జరుగుతుంది. అదనపు జిల్లా సెషన్స్ జడ్జి గారికి మాత్రము 7 సంవత్సరాలు జైలు శిక్ష విధించేటువంటి అధికారము ఉంది. అయితే మరణశిక్ష విధించాలంటే ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ జడ్జి గారు ఆ విచారణ చేసి అవసరమైతే మరణశిక్ష విధించే అధికారం కూడా ఉంది. అయితే దీనికి ముందు హైకోర్టు పర్మిషన్ తీసుకొని విధించేటువంటి
అవకాశం ఉందన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్.